కట్టి ఉండి కట్లరీలో ప్లేట్ చాయట్లో అవుతుండే భయ్య. ఓ బాటసారి ఇది జీవిత రహదారి. బానన్నాలే బానన్నా. సో మొత్తానికైతే నైట్ బాగానే అయ్యింది. నైట్ అందరం లైక్ ముచ్చట్లు చెప్పుకుంటా చాలాసేపు బయటనే పడుకున్నాం. ఇంకో ఇక్కడ సాప పైనే పడుకున్నాము. నైట్ పడుకునేసరికి నాకు 2:30 అయింది. టైం ఇప్పుడు ఎంత అవుతుంది? 8 అవుతుందా? 8 అవుతుంది. లేచినాం అందరం. అయితే ముచ్చట్లు చెప్తుండ్రు. అందరూ తమ తమ కాలకృత్యాలన్నీ కంప్లీట్ చేసుకున్నారు. నేనే లాస్ట్ లేచిన బద్దకస్తుని. నైట్ ఎట్లయింది మీకు? బాగానే అయిందా? శత్రువులు ఎక్కడో ఉండాల. చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మనపు ఒక్కసారి లైక్ తినేసి మ్యాగీ తెచ్చుకున్నాం అనమాట. మ్యాగీ చేసుకొని తినేసి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం ఈ ప్లేస్. అండ్ నిన్న నైట్ చూపించడానికి కుదరలేదు, లైక్ లైట్ లేదు కాబట్టి. నిన్న నైట్ మంచిగా మేము బార్బిక్యూ చేసుకున్నాం. చికెన్ బార్బిక్యూ, రొయ్యల్ బార్బిక్యూ, పన్నీర్ బార్బిక్యూ. అన్నం వండుకున్నాం కానీ గరిట లేదు. ఉన్న గరిట మా ఆవిడ రగ్గొట్టిండు. సో గ్లాసులతో పోసుకోవాల్సి వచ్చింది చికెన్ అది. సో ఇప్పుడు టీ ఇంకా మ్యాగీ పెట్టుకొని కొంచెం బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తాం. సో ద బెస్ట్ థింగ్ ఏంది అని అంటే, ఇవి క్యాంప్ సైట్స్ కాబట్టి మనకి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇబ్బంది అవ్వకుండా మీకు ఒకసారి క్యాంప్ సైట్ దగ్గరలో ఉన్న వాష్రూమ్ అంటే లైక్ అది కంబైన్డ్ అన్నమాట, ఒక పర్సన్కి కాదు. అందరూ లైక్ ఈ లూప్లో ఉన్న వాళ్ళందరిది వాష్రూమ్ అక్కడ ఉంటుందా. నేను చూపిస్తా అంటే మీకు కూడా అర్థమవుతుంది కదా అది నీట్గా ఉంటుందా ఏంది అనేది. సో మాకు ఇక్కడ దగ్గరలో జస్ట్ లైక్ 2 minutes వాకబుల్ డిస్టెన్స్లో, 2 minutes కూడా కాదు 20 seconds వాకబుల్ డిస్టెన్స్లో ఇక్కడ ఇది వాష్రూమ్ అనమాట. లోపల చూపిస్తా వెళ్ళినాక. కానీ చాలా దగ్గర దొరికింది. వీఆర్ సో లక్కీ. అండ్ ఇక్కడ చూడండి క్రేజీ ఉన్నాయి కదా కెనోపీస్, పాపప్ టెంట్స్. మనం బాత్రూమ్ లో కూర్చోటం, వాళ్ళు కెమెరాలతో షూటింగ్లు చేయటం, ఇది నాకేం నచ్చలేదు. నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు చెప్తాను. వేసి 2-3 గంటలు అవుతుంది కానీ ఇంకా ఫుడ్ ఎవరు స్టార్ట్ చేయలేదు. ఇంకా అక్కడిక్కడ వేస్తుంటే ఇప్పుడు మ్యాగీ పెట్టిండ్రు మా వాళ్ళు. అండ్ ఇంకా అది అవుతుంది కదా పార్లల్గా అని చెప్పి కంకులు తెచ్చుకొని కాల్చుకుంటుండ్రు. వీళ్ళు ఒకటే పక్కన స్వీట్ కార్న్ ఇది మస్తుంది భయ్య అది టేస్ట్. అరే 2 మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా, మా వాడి వేడి నాటు దెబ్బ సుతువా. 2 మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా, వాడి వేడి నాటు దెబ్బ సుతవా. తమ్ములున్న మగాట దిగ వచ్చరా, తుమ్ముదులి పెయ్యడమే నెక్స్ట్. కంకి కదా మొత్తానికి మ్యాగీ అయితే అయిపోయింది. కానీ స్పూన్లు ఫోర్కులు లేవు. మనోడేమో గ్లాసులతోన ఇట్లా చేస్తుండో. జ్యూస్ తీసి ఏం జ్యూస్? కట్లరీ తీసుకురావడానికి వెళ్ళారు. ఓన్లీ ప్లేట్స్ కట్లరీలో ప్లేట్ చాయట్లో అవుతుండే భయ్య. స్టార్టింగ్ లో అరుస్తున్నాడు భయ్యుడు. అవుతుండే యాందిరయ్యా యాన్ చేస్తున్నా. తర్వాత కప్పులు వచ్చినాయి. ఓన్లీ మ్యాగీ కాదు. మంచి స్పాట్ మంజుమల్ బాయ్స్ చేద్దాం. సో పొద్దున్న వేసినాము 12 అంటే లైక్ ఒక 3-4 hours అయింది. ఏం యాక్టివిటీస్ అయితే ఏం చేయలేదు. మా వాళ్ళు ఇట్లయితే కాదని చెప్పేసి పత్తాలు ఆడుకుంటుంటాడు. పత్తాలు అంటే యూనో కార్డ్స్ ఆడుకుంటుండ్రు. మేము ప్రస్తుతానికైతే స్విమ్మింగ్కి వెళ్దాము అని అనుకుంటున్నాం కానీ మాతో హర్ష జాయిన్ అవుతుండే. ఇప్పుడు ఒక 20 minutes అయితే వాడు వస్తాడు. వాడు వచ్చిన తర్వాత వాడేమన్నా తింటా అంటే కుక్ చేసేసి తినేసి అట్నుంచి స్విమ్మింగ్కి వెళ్తాము. ఇప్పటివరకు అయితే నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే చాలా బాగుంది.
చూడాలి ఇప్పుడు స్విమ్మింగ్కి వెళ్తే ఏంది అనేది, అసలు చెయ్యొచ్చా లేదా. నాకు తెలిసి చెయ్యొచ్చు, కానీ అన్నీ ఇప్పుడు ఈ పాండ్లో చేయడానికి లేదు, వేరే పాండ్స్ ఉన్నాయి అన్నమాట, అక్కడికి వెళ్ళాలి. సో అది మ్యాటర్. చాలా ప్రశాంతంగా ఉంది. ఫైనల్గా మా హర్షగడ్ అయితే చెప్పిన కదా. సో మనోడు వచ్చిండు, తినేసి వచ్చినా అన్నాడు, అందుకేం కుకింగ్ చేయలేదు. స్విమ్మింగ్కి వెళ్ళిపోతున్నాము ప్రస్తుతానికి అయితే. బాగుంది, మంచి లైక్ ఫారెస్ట్ ఫీల్స్ వస్తున్నాయి. ఇంకో దారిలోకి వెళ్ళి వచ్చినాం ఇక్కడికి వెళ్ళి. ఇక్కడ కొంచెం లైక్ శాండ్ లాగా ఉంది, అండ్ మన వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు లోపల. చూపిస్తాం మీకు. ఇంకా ఇక్కడ అంతా మన వాళ్ళే. ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడదాం ఏమంటారు అనేది. హే పర్వస్, ఎట్లుంది? సో అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మీకు కనిపిస్తుండో లేదో. ఇక్కడ ఉన్నారు మన వాళ్ళంతా. ఫోటో తీద్దామా ఒకటి? సో ఒక 2 గంటల సేపు బాగానే స్విమ్మింగ్ చేసినాము. ఇది ఇక్కడ సినారియో. ఇప్పుడే బయటికి వచ్చినాము, ఇంకా అయితలేదు అంటే ఇంకా లోపలికి వెళ్ళి మళ్ళీ కుక్ చేసుకోవాలి, అది అంతుంది. సో ఇప్పుడే అందరం బయటికి వచ్చినాము, ఇంకా వెళ్తాము. వెళ్ళి ఏదన్నా కుక్ చేసుకొని తినేసేసి మళ్ళా చూడాలి ఏందనేది. కానీ ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు వాటర్ అయితే పవన్ అనేది ఎత్తుండు. వాటర్ అయితే చాలా ఫ్రెష్ వాటర్ కదా, పాండ్ కదా. చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి కానీ అవి మనం పోగానే వెళ్ళిపోతున్నాయి అటు ఇటు. సో పిక్చర్ లైట్ అవి, కానీ బాగుంది. లైక్ డెప్త్ కూడా ఎక్కువ లేదు. లైక్ మేము అక్కడ దాకా తిరిగేసి వచ్చినాం, ఇందాక చూపించినా కదా. స్విమ్మింగ్ చేసినాక బాగానే తిన్నాం, వాటర్ మెలన్, చికెన్ గికెన్ అన్నీ తిన్నాము. ఇప్పుడు ఇక్కడ సన్సెట్ కోసం అని చెప్పేసి వేరే పాండ్ ఉంటే లైక్ 8 miles డిస్టెన్స్ ఉండే. కార్లు ఇప్పుడే ఇంకో 10 మంది కదా, 2 కార్లలో వచ్చేసినాము. కాకపోతే ఇడికెళ్ళి బాగా డిస్టెన్స్ ఉంది, నడుచుకుంటూ పోవాలన్నమాట. సో అటు వెళ్ళేసి పాండ్ నిజంగా అంత వర్తా కాదా చూపిస్తా అసలు. సో ఇక్కడ బాగానే చాలాసేపటికి వెళ్ళి కూర్చున్నాము. మేము సడన్గా అబ్జర్వ్ చేసింది ఏంది అని అంటే, ఇక్కడ ఒక క్రొకడైల్ ఉంది. ఎవరు చేసిండ్రో తెలియదు కానీ మంచి క్రొకడైల్ అయితే ఉంది ఇక్కడ. మట్టితో చేసిండ్రు, క్రేజీ ఆర్ట్ కదా. ఇక్కడికి వెళ్ళి చూసిన క్రేజీ అని. పర్వజ్ గారు అప్పటికెళ్ళి రాళ్ళు ఇసురుతుండే, ఎందుకు ఇసురుతుండో వానికే తెలియాలి. మూడు పడ్డాయి కన్నా అట్లుంటాం మనతో. ఇట్ వాంట్స్ యువర్ థై. ఆమె ఆడుతుంది, ఇంకా ఆమెను కొట్టచ్చు. క్యాచ్ కాదు, వాళ్ళు కొడుతున్నారు. క్యాచ్ అంటావేంటి? వాళ్ళు తెచ్చుకోవచ్చు. ఎట్లేసి చూడండి, అది తెలుసు. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట 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 లజ్జంట. సో బేసిక్గా చార్జ్ పాయింట్కి వచ్చినాము, అంత అయిపోయింది అంటే లైక్ చీకటి పడుతుంది. సో గేమ్స్ ఆడుకున్నాం లోపల, మారప్ మిట్టి, బ్లెక్ టచ్ ఇట్లాంటివన్నీ చిన్నప్పుడు గేమ్స్ అన్నీ ఆడుకున్నాము. ఇంకా చీకటి అవుతుంది, మళ్ళీ వండుకొని తినాలని చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాము క్యాంపింగ్కి. ఐ మీన్ లైక్ మా ప్లేస్కి, యాక్చువల్ క్యాంపింగ్ సైట్కి. ఇది ఒక లైక్ మేము ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి ఒక 9 miles ఉంది దాదాపు. సో చాలా టైం పడుతుంది వెళ్ళే వరకు కూడా. అండ్ రోడ్డు కూడా లైక్ స్ట్రైట్ లేదు, మొత్తం పైకి కిందికి అట్లుంది. సో చాలా జాగ్రత్తగా నడుపుకొని మెల్లగా వెళ్ళాలి. అండ్ నైట్ టైం కూడా కదా, అది పాయింట్. ఇంకా అక్కడికి వెళ్ళాక ఏమన్నా ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటే మళ్ళీ కలుద్దాం. యా. సో ఇప్పుడే జనాలు అందరు లేస్తున్నారు అండ్ టైం కూడా అవుతుంది కాబట్టి
టెంట్లు కూడా అన్నీ తీసేస్తున్నాము అండ్ మ్యాగీ చేసుకుందామని చెప్పేసి మ్యాగీ కోసం ఫైర్ పెట్టినాము. ఒక 2 అవర్స్లో మేము చెక్అవుట్ అయిపోవాలి. సో ఇంక అన్నీ సదిరేస్తున్నాము. అది పాయింట్. మన ట్రాష్ తీస్తున్నాడు. సో మా చెక్అవుట్ టైం వచ్చేసి 11 o'clock. ఆల్రెడీ లైక్ 10:40 అవుతుంది. కానీ మా వాళ్ళు అసలు లేవనరా అంటే అసలు లేస్తలేరు. రాబుద్ది అవుతలేదు అని అంటున్నారు అందరు. చాలామంది లైక్ మా చుట్టుముట్టు ఆల్రెడీ లైక్ చెక్అవుట్ చేసిండ్రు. కానీ మా వాళ్ళు ఏమో అసలు లేస్తలేరు. ఇంకా అప్పటికెళ్ళి పాటలు పెట్టుకొని పత్తాలాట ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఏంది కొత్త స్టార్ట్? ఫస్ట్ ఇది బ్లఫ్, లాస్ట్ ఇది కరెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఇది బ్లఫ్. ఎట్లుంది క్యాంపింగ్? బాగుంది. ఏం నచ్చింది? ఇది నా ఫస్ట్ క్యాంపింగ్. మంచిగా ఎంజాయ్ చేసా. నీకు సాయితీ నచ్చిందా? ఇది యాక్చువల్లీ చెప్పాలంటే స్క్రాచ్ నుంచి ఫస్ట్ క్యాంపింగ్ నాది. స్క్రాపా? స్క్రాచ్. ఓకే ఓకే. టెంట్ కట్టి ఉండి మళ్ళీ తీయడం. అభినేత్రి ఓ అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసా. బాగుంది, చాలా బాగుంది. టైం అయిపోయింది. సో అందరం లైక్ ఇక్కడ మా క్యాంపింగ్ సైడ్ అక్కడ వైట్ కార్ కనపడుతుంది కదా ఇక్కడ. సో అక్కడ మొత్తం టెంట్స్ అన్ని తీసేసి సదిరేసినాము. అండ్ ఇక్కడ వ్యూ బాగుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఆపుకున్నాం కార్లన్నీ. ఇంకొక 10-15 minutes అట్లా స్టార్ట్ అయిపోతాము. మనోళ్ళు ఇంకో ఫోటో సెషన్ అవుతుంది అక్కడ. సో ఫైనల్గా ఇప్పుడే ఇంటికైతే వచ్చేసినాము. కార్ ఇక్కడ ఒక కారు అండ్ మా హర్షాడు ఆ కార్లో వచ్చిండు. నవీన్ గడ్ ఏదో పని ఉందని చెప్పి మధ్యలోనే వెళ్ళిపోయిండు. సో అది కథ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటిదాకా. యా మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఏది అంతమో ఎవరు ఎరుగని దారి ఇది.